అన్నారు. ఇలా నీళ్లున్నాయి, బటన్ నొచ్చితే కేసీఆర్ పేరు వస్తుంది. ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు, ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు. ఏం చేయాలి మరి? దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ముఖం లేదు చెప్పేటందుకు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ముఖం లేక తేలుగుట్టిన దొంగల లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, ఇలా రెండు పార్టీలు దోషులే. వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి, కేసీఆర్ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది, ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు, నీళ్ళలో కనీసం దిగలేదు, నీళ్ళలో పోలే, కిందికి పోలే, కనీసం ముట్టలే, చూడలే, రిపోర్ట్ వారేసి పోయినరు. ఎందుకు? బదనాం చేయాలి. ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్, వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు. పోలవరం డ్యామ్ కొట్టకపోతే 5 ఏళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే. కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఇక్కడ ఒక రోజులోనే అన్నీ వస్తాయి. ఎందుకు? కేసీఆర్ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? అదే మేమనేది.